ఇది మరో కురుక్షేత్ర యుద్ధం. 5 ఏళ్ల అరాచక పాలనకు చరమగీతం పాడే సమయం దగ్గర పడింది. 2014లో గుంటూరు సభను నేనే పర్యవేక్షించా. మళ్ళీ 2024లో కూడా సభ నిర్వహణ బాధ్యత నాకు అప్పగించడం అదృష్టంగా భావిస్తున్నా. కూటమి తిరుగులేని విజయానికి బొప్పూడి సభ సూచికగా నిలవబోతోంది. బొప్పూడి ఆంజనేయ స్వామి సాక్షిగా రాబోయే ఎన్నికల్లో విజయ దుందుబు మోగించబోయేది మనమే. 500 బైకులతో పెద్ద ఎత్తున రాపూర్లో ర్యాలీ చేపట్టారు. ఈ బైక్ ర్యాలీని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత పాపకన్ను మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం పెద్ద ఎత్తున యువత ర్యాలీగా వెళ్లి వెంకటగిరి, గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థులు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి, మెరిగ మురళీధర్లను కలిసి పాపకన్ను మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో జనసేన నుండి పెద్ద ఎత్తున యువత వైఎస్ఆర్సీపీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన ఒక్క జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని పాపకన్ను మధుసూదన్ రెడ్డి తెలియజేశారు. యువత అంతా జగన్మోహన్ రెడ్డి వెంటే ఉన్నారన్న దానికి ఈ బైక్ ర్యాలీ ఒక నిదర్శనమన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తామని, ప్రతి ఒక్కరం జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు విజయం సాధించేలా కృషి చేయాలని నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి, మెరిగ మురళీధర్ సూచించారు. పార్టీలో చేరిన యువతకు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.